ఇతను చెప్పే మాటలకి కోడలు ఇంకా ఆపండి, మీరు ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతారు, ఇప్పటికైనా నిజం చెప్పండి అంటుంది. ఎలాంటి నిజమని భర్త అడిగితే మీ డాడీకే పెరాలసిస్ లేదు, మీ డాడీ జస్ట్ నాటకం ఆడుతున్నాడు అని చెప్తుంది. ఇక ఇతనేమో కోడలా నీకు ఆనందంలో ఏమీ అర్థం కావడం లేదు, అందుకని ఆనందంలో ఏదేదో మాట్లాడుతున్నావు అంటాడు. ఇక ఈ కోడలు ఆపండి మామయ్య గారు, మీరు మామ కాబట్టి నేను మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను, కానీ మీరు చేసే ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తన వల్ల ఎప్పుడో మిమ్మల్ని నేను ఇంట్లో నుంచి బయటకి నెట్టేసేదాన్ని అని తిడుతుంటే ఆమె భర్తకి కోపం వచ్చి నువ్వు నా తండ్రితో ఇలా మాట్లాడుతున్నావేంటి, నీకేమన్నా పిచ్చి పట్టిందా, వెళ్ళి మా నాన్నని క్షమాపణ అడగమని చెప్తాడు. అందుకే తండ్రి ఎందుకు మూడంతా పాడు చేసుకుంటున్నారు, ఈ రోజు సంతోషకరమైన రోజు, నా కాళ్ళు బాగా అయిపోయాయి, పదండి ఈ రోజు మీ అందరికి బయట తినిపిస్తాను అంటాడు. ఈ కోడలు ఆపండి మామయ్య గారి అని కోపంగా అంటూ తన భర్తతో నిజమేంటో నేను చెప్తాను అంటూ ఒకరోజు మా అన్నయ్య డాక్టర్ చదువు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు. తనకి చుట్టుపక్కల ఉద్యోగం వచ్చింది, పక్కనే ఉంటావు కదా అని కలిసిపోదామని వచ్చానని చెప్పాడు. ఇంట్లో అందరూ బాగానే ఉన్నారని నన్ను అడిగాడు. అంతా బాగానే ఉంది, కానీ మామయ్య గారు ఎప్పుడైతే మెట్ల మీద నుంచి కింద పడిపోయారో ఆయన కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయి ఇప్పుడు నడవలేకపోతున్నారని చెప్పాను. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి.